ఓం శ్రీ గణపతి స్థపతి నమః. వాస్తుశాస్త్రం పట్ల చదువుకున్న వారికి అదొక సూపర్స్టిషియస్ లాగా, అంటే ఒక మూఢనమ్మకాలకు సంబంధించింది తప్పితే అందులో గోప్యంగా నిగూఢంగా ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ తత్వం ఏంటనేది తెలియదు. కాబట్టి ఈ రోజున మనము చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే, వాస్తు శక్తికి మూలం ఏమిటి? వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ద వాస్తు ఎనర్జీ? Mr. Shrenik Kumar, someone is calling you. సో వాస్తు శక్తికి మూలం ఏంటి అనే దాని మీద చాలా మిస్కన్సెప్షన్స్ అనేది నడుస్తుందన్నమాట. అంటే వాస్తు శక్తికి మూలం అనే దాంట్లో వాస్తు శక్తి అనేది ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక వాస్తు ద్వారా మంచి జరుగుతుంది అనుకునేటటువంటి మంచికి కారణమైనటువంటి సబ్స్టెన్స్ ఏంటి, మన మీద పనిచేసేటటువంటి సబ్స్టెన్స్ ఏంటి, ఆ సబ్స్టెన్స్కి మూలాధారమైనది ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఈ మిస్అండర్స్టాండింగ్ దేనివల్ల వచ్చింది? కొన్ని వందల సంవత్సరాలుగా మనం కొంతమంది విదేశీయుల పాలనలో మగ్గడం వల్ల ఈ యొక్క నాలెడ్జ్ అనేది విరివిగా బయట లభించలేదని కొన్ని కుటుంబాల మధ్య, కొన్ని స్థపతుల ఫ్యామిలీస్, అంటే టెంపుల్ ఆర్కిటెక్చరు, టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఆర్కిటెక్చరు తెలిసినటువంటి స్థపతుల దగ్గర ఈ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు తరతరాలు హ్యాండ్ టు హ్యాండ్ అనమాట, తండ్రి నుంచి కొడుక్కి, లేదా బాబాయ్ నుంచి కొడుక్కి, లేదంటే మేనమామ నుంచి అల్లుడికి, ఇలాగా ఒక పాత్గా ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ మధ్య ఈ నాలెడ్జ్ అనేది ఉండిపోయింది. గణపతి స్థపతి ఎలుగెత్తి ధర్మాన్ని చాటేంత వరకు. సో ఒరిజినల్ సైంటిఫిక్ రియాలిటీ అనేది అందరూ మర్చిపోయారు ఈ రోజున. చాలామంది ఈ రోజున ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క వాస్తు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సూర్యుడి నుంచి కానీ లేదా వేరే నక్షత్రాల నుంచి వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఉండేటటువంటి ఒక సౌర కుటుంబం, ఒక గ్యాలాక్సీ తీసుకున్నప్పుడు కొన్ని వేల సౌర కుటుంబాలు ఉన్నాయి. అటువంటిది మిలియన్స్ ఆఫ్ గ్యాలాక్సీస్ అనేది ఎంటైర్ బ్రహ్మాండంలో ఒదిగిపోయి ఉన్నాయని చెప్తున్నారు. అంటే మన వాస్తు శక్తికి మూలాధారమైనటువంటి శక్తికి గల కారణము ఈ చంద్రుడు, లేకపోతే ఒక సూర్యుడు, లేదంటే మనకు సంబంధించినటువంటి వేరే గ్రహాలు కాదు. ఇవి కూడా మేనిఫెస్ట్ అవ్వడానికి, ఈ యొక్క సౌర కుటుంబము యొక్క గ్రహాలు కూడా మేనిఫెస్ట్ అవ్వడానికి కారణభూతమంది ఇంకేదో పదార్థం ఉంది అక్కడ. ఆ యొక్క పదార్థం ఏదైతే ఉన్నదో అది మూలం అన్నమాట. ఆ యొక్క మూలం అనేదాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అన్నమాట, కాస్మిక్ స్పేస్ అనేటటువంటి పదం వాడుతున్నారు మనం. ద ఎంటైర్ బ్రహ్మాండం ఈజ్ ద కాస్మిక్ స్పేస్, ద ఎంటైర్ బ్రహ్మాండం ఈజ్ ద శివం. ఈ యొక్క కాస్మిక్ స్పేస్లో ఎన్నో మిలియన్ కొద్ది గ్యాలాక్సీస్ ఉన్నాయి. అటువంటి ఒక గ్యాలాక్సీలో ఎన్నో వేల సౌర కుటుంబాలు ఉండవచ్చు. అందులో ఒక్క సౌర కుటుంబంలో ఒక్క సూర్యుడి గురించి, లేదంటే కొన్ని ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటే అది చాలా హాస్యాస్పదం అవుతుంది. అంటే ఎంటైర్ ఈ యొక్క సౌర కుటుంబాలు కూడా ఏర్పడడానికి మూలం ఇంకేదో ఉన్నది ఇక్కడ, అది మనం ఆలోచించాలి. అదే రకంగా ఇప్పుడున్నటువంటి వాస్తు సిద్ధాంతులు చెప్పేటటువంటి ఇదేంటంటే, ఆ వాస్తు శక్తి అనేది ఇంటి లోపల ఈశాన్యం నుంచి కానీ లేదా తూర్పు నుంచి కానీ వస్తుందనేది గాఢంగా బిలీవ్ చేస్తున్నారు. తద్వారా ఈశాన్యాలకి తూర్పుకి చాలా మోజు పెరిగిపోయింది. అర్థమైందా మిత్రులారా? కానీ వాస్తుశాస్త్రానికి సంబంధించి మనము ఎటువంటి గ్రంథాలు తీసుకున్నా, ఎటువంటి రిఫరెన్సులు తీసుకున్నా సరే అవి ఎక్కడా ఉద్ఘాటన చేయబడలేదు. కొంత టైం వల్ల కానివ్వండి, కొంత లేక్ ఆఫ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద శాస్త్రాస్ కానివ్వండి,
కొంతమంది ఇండివిజువల్స్ కొన్ని ఓల్డ్ ఇల్లులు చూసుకొని వాటిని బట్టి తమకు అనుకూలంగా కొన్ని నమూనాలు తయారు చేసుకొని అదే వాస్తు అనే ధోరణిలో వెళ్తున్నారనమాట. అందరూ అదే ఫాలో అవడం వల్ల మేము కూడా అదే ఫాలో అవ్వాలేమో అన్న దీంట్లో కామన్ ప్రజానికం ఉన్నారు. ఎందుకంటే 99% మంది వెళ్ళే దారిలో కాకుండా నేను కొత్తగా ఇప్పుడు స్థాపత్య ధర్మాన్ని ఎందుకు నమ్మాలి? 99 మంది ఏదో ధర్మం ఫాలో అవుతున్నారు కదా. ఈశాన్య ధర్మం ఏదో ఒకటి నడుస్తుంది బయట, లేదా తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ వదిలిపెట్టాలి, లేదా వాయువ్యాలు గుమ్మాలు ఆగ్నేయాలు గుమ్మాలు పెట్టాలి, ఏదో ఒక థియరీ నడుస్తుంది కదా. ఈ థియరీలో ఏంటంటే ఆ యొక్క సాగరంలో నేను కొట్టుకుపోతాను అంటున్నారు. అంటే అందరూ అంతమంది ఫాలో అయినప్పుడు నేను ఎందుకు ధిక్కారం చేయాలి ఇప్పుడు నడుస్తున్నటువంటి శాస్త్రాన్ని? లేదా వారు నమ్మేది కాకుండా నేను కొత్తగా ఏదో ఇప్పుడు చెప్పే ధర్మం వాడడం వల్ల నేను ఏమైనా రిస్క్ చేస్తున్నాను? అటువంటి పరిస్థితుల్లో కాలం ఉన్నది, ఇటువంటి కాలంలో ఈ యొక్క శాస్త్రం ఉన్నది అన్నమాట. అంతేగాని కొన్ని భవనాలు కొన్ని నమూనాలు తీసుకునేటప్పుడు ఎందుకు ఆ రకంగా కట్టారు, ఆ శైలి ఎందుకు ఇచ్చేశారు, దిక్కులకు సరిపెట్టి ఎందుకు కట్టారు, లేదా ఈశాన్యాలకి ఎందుకు తిప్పారు? ఒక్క వాస్తు కన్సల్టెంట్ కానీ ఒక్క ఆర్కిటెక్ట్ కానీ ఇవాళ సవాల్ చేస్తున్నాను నేను. ఒక యాంకర్ వాట్ తీసుకోండి, ఒక తాజ్మహల్ తీసుకోండి, ఒక దేవాలయం దేన్నైనా తీసుకోండి, దాన్ని రీఇంజనీరింగ్ చేసి అది మూలాధారం ఏంటి, ఆ ఆయు నెంబర్ ఎందుకు కట్టారు, ఆలయం నిర్మాణం ఎందుకే అలా చేశారు అనేటటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు ఎవరైనా చేస్తున్నారా? చేయడానికి వారికి ఒక మూలం కావాలి, ఆ యొక్క ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ కావాలి. మేము సగౌరవంగా చెప్పుకుంటాం. ఒక భూమి మీద ఉన్న మాన్యుమెంట్స్లో సగం డికోడ్ చేయడం జరిగింది నేను. వాటి ఆయుధి నెంబర్స్ ఏంటి, ఎందుకు అలా వాడారు, ఎందుకు అలా ప్రపోర్షన్స్ తీసుకున్నారు, ఏ నక్షత్ర బలంతో కట్టారు అనేది. ఇప్పుడు కొత్తగా కడుతున్న రామాలయాన్ని కూడా అయోధ్యలో డికోడ్ చేయడం జరిగింది. తొందరలో అవన్నీ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందువల్ల? నమ్మకం కలిగించాలి, ధర్మం మీద నమ్మకం కలిగించాలి, శాస్త్రం మీద. సో వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది? ఒక కాస్మిక్ స్పేస్ ఏదైతే ఉందో ఈ యొక్క కాస్మిక్ స్పేస్ అనేది అన్నిటికీ మూలము. అలాగే ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక ఇల్లు కట్టిన తర్వాత కూడా అందులో ఉన్న శక్తికి మూలం ఏంటి? కాస్మిక్ స్పేసే. వీళ్ళు నాన్ టెక్నికల్గా ట్రైన్ అయినటువంటి వాస్తు సిద్ధాంతులు ఇవాళ కాస్మిక్ స్పేస్ అనగానే వాళ్ళు ఏమని చేస్తున్నారు? అది కాస్మిక్ స్పేస్ అంటే అది సన్ను, మూను, ప్లానెట్స్, స్టార్స్ అని చెప్పి వాళ్ళు అదే రకమైన భ్రాంతిలో ఉన్నారనమాట. కానీ వాళ్ళు ఎక్కడ ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనేది మనం చూసుకుంటే, కాస్మిక్ స్పేస్ అనేది బ్రహ్మం ఆర్ ద కాన్షియస్నెస్ ఇట్సెల్ఫ్. మొత్తము ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్న మెటీరియల్ వరల్డ్ అంతా పుట్టడానికి కారణభూతమైనటువంటి ఒక సోర్స్ ఉంది. అదే కాన్షియస్నెస్, కాస్మిక్ స్పేస్. ఆ కాస్మిక్ స్పేస్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము 4 గోడల మధ్య. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి భూమి కూడా అటువంటి ఒక మెటీరియలిస్టిక్ ఆబ్జెక్టే. మనం ఇల్లు ఎలాంటి కట్టుకున్నామో, ఇల్లు ఎలాంటి ఒక మెటీరియలిస్టిక్ ఆబ్జెక్టో, భూమి కూడా అటువంటి మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద ఆఫ్ షూట్ ఆఫ్ ద కాస్మిక్ స్పేస్. ఆఫ్ షూట్ అంటే అందులోంచి ఇది ఉద్భవించింది, దీంట్లోంచి అదేం రాలేదు. అదే రకంగా ఈ బ్రహ్మం అనేది మనం చెప్పుకునేటప్పుడు ఫిజిక్స్లో, కాన్సెప్ట్లో ఫిజిక్స్ చూసుకున్నప్పుడు యూనిఫైడ్ ఫీల్డ్ అనేటటువంటి ఒక పదం ఉంటుందన్నమాట. అంటే ఒక ఫిజిక్స్ మీద సాధన చేసేటటువంటి వ్యక్తులు దాన్ని ఒక యూనిఫైడ్ ఫీల్డ్ అంటారు. మన యొక్క దీంట్లో బ్రహ్మం అని చెప్పి చెప్తున్నాం అనమాట. అదే రకంగా మనకి ఫిజిక్స్ థియరైజ్ చేసేటటువంటి వ్యక్తులు ఇటువంటి సింగిల్ యూనిఫైడ్ ఫీల్డ్ అనే దాన్ని మనం తీసుకున్నాం. అన్మానిఫెస్టెడ్ ప్యూర్ ఎనర్జీ అని చెప్పి చెప్తారనమాట. అది ఈ యొక్క మెటీరియల్ వరల్డ్కి కారణమైనటువంటిది. ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ ఉద్భవించడానికి కారణమైనటువంటిది అన్మానిఫెస్టెడ్గా ఉన్నటువంటి ప్యూర్ ఎనర్జీ అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఈ యొక్క పరిశోధన చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మెటీరియల్ వరల్డ్ని ఎలా చూస్తారు? ఒక వేవ్ ఫార్మ్స్ లాగా చూస్తారు, లేదా ఒక ఇంపల్సెస్ లాగా చూస్తారు. ఆ
అవన్నీ దోస్ ఆర్ ద ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ద యూనిఫైడ్ ఫీల్డ్. అంటే ఒక భూమి తీసుకున్నా, భూమి మీద ఇల్లు తీసుకున్నా, భూమి మీద ఒక ఏనుగు తీసుకున్నా, భూమి మీద ఒక చెట్టు తీసుకున్నా, భూమి మీద ఒక వ్యక్తిని తీసుకున్నా, భూమి మీద ఒక ఈగన తీసుకున్నా, ప్రతిదీ మనకు కనపడేటటువంటి మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది ఇస్ ద ఆఫ్ షూట్ ఆఫ్ ద. అలాగే దిట్ ద వేవ్ ఫామ్. దేని నుంచి ఉద్భవించింది? ఆ ఫ్లక్చుయేషన్స్ అనేది ఆ యొక్క మూలం ఫ్లక్చుయేట్ అవడం వల్ల ఇవన్నీ ఉద్భవించినవి అన్నమాట. అంటే ఒక సైన్స్కిను మన యొక్క వాస్తుశాస్త్రం రిఫర్ చేసేటటువంటి ఆ యొక్క నాలెడ్జ్లో ఉన్నటువంటి సైన్స్ మీరు అర్థం చేసుకునే పరిస్థితి మీరు చేయండి. అలాగే మనం చాలా వేరే థియరీస్ కూడా ఉంటుందన్నమాట. సపోజ్ స్ట్రింగ్ థియరీ అని చెప్తారనమాట. అందులో ఏం చెప్తారు? యూనిఫైడ్ ఫీల్డ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం ఇట్స్ ఆల్ ఫిల్డ్ విత్ ద స్ట్రింగ్స్ అని చెప్తారనమాట. అంటే ఒక స్ట్రింగ్ అనేది మనం టెక్నికల్గా ఫిజిక్స్ ప్రకారం మనం తీసుకునేటప్పుడు ఒక 1 డైమెన్షనల్ ఆసిలేటింగ్ లైన్స్ అనమాట. 1 డైమెన్షనల్. మన ఆత్మను కూడా చూడండి, ఒక లైన్ కింద చూపెడతాం శరీరాకృతి మనం చూపెట్టినప్పుడు. అంటే దట్ ఈస్ ద మూల స్తంభ ఆఫ్ దట్ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్. ఓకే, సో యూనిఫైడ్ ఫీల్డ్, ద ఎంటైర్ బ్రహ్మాండం అనేది మనం ఒక స్ట్రింగ్ థియరీ ప్రకారం చెప్పుకునేటప్పుడు ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ద స్ట్రింగ్స్. అది ఒక 1 డైమెన్షనల్ ఆసిలేటింగ్ లైన్స్ అని ఉంటుందన్నమాట. అంటే మన డెప్త్గా వెళ్తున్నాడు కాదు, ఈ ఆసిలేటింగ్ స్ట్రింగ్స్ అనేది మనం తీసుకునేటప్పుడు మన యొక్క వాస్తుశాస్త్రంలో మనం బ్రహ్మసూత్రం అని చెప్తాం అనమాట. అంటే ఇంటికి ఒక బ్రహ్మసూత్రం, మనిషికి ఒక బ్రహ్మసూత్రము, ప్రతి జీవించేదానికి ఒక బ్రహ్మసూత్రం ఉంటుంది అనేది మనం చూసుకున్నప్పుడు ఆ బ్రహ్మసూత్రం ఇది నథింగ్ బట్ ద స్ట్రింగ్, ఒక ఆసిలేటింగ్ స్ట్రింగ్ అని చెప్పి మనం లెక్కేసుకోవాలన్నమాట. ఇవి ఒక నర్తించడం వల్ల ఆ యొక్క మ్యాటర్ అనేది ఆవిర్భావం అనేది జరుగుతుంది. అది మన టీచర్స్ చెప్పేటటువంటి విషయం అన్నమాట. సో అందువల్ల ఇక్కడ మనం ఈ యొక్క వీడియో ద్వారా చెప్పగలిగేది ఏంటంటే మూలాధారమైనటువంటి శక్తి ఈశాన్యాల నుంచి తూర్పు నుంచి రాదు. మూలాధారమైనటువంటి శక్తికి కారణం మనం చూసేటటువంటి సూర్యుడు లేదా చంద్రుడు లేదా వేరే గ్రహాలు కాదు. మూలాధారమైనది బ్రహ్మాండం, ద కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్. మన వాస్తు శక్తికి ఇంటి లోపల ఎంక్లోజ్ చేసినప్పుడు కూడా మనం ఎంక్లోజ్ చేసేది ఆ కాస్మిక్ స్పేసే. ఆ కాస్మిక్ స్పేస్లోనే ఈ యొక్క బ్రహ్మాండంలోని మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ అన్నీ జనించినవి. నెంబర్ ఆఫ్ గ్యాలాక్సీస్ అనేవి దాని నుంచే క్రియేట్ అయినవి. ఆ ప్రతి ఒక్క గ్యాలాక్సీ తీసుకునేటప్పుడు ఎన్నో మిలియన్ల సౌర కుటుంబాలు ఉంటాయంట. అందులో ఒక సౌర కుటుంబంలో మనం ఉంటున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఆఫ్ షూట్స్, దీస్ ఆర్ ఆల్ ద స్ట్రింగ్స్, దీస్ ఆర్ ఆల్ ద బ్రహ్మసూత్రాస్ ఫిల్డ్ విత్ దిస్ యూనిఫైడ్ ఫీల్డ్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంత నిగూఢమైనటువంటి సైన్స్ ఉన్నది అన్నమాట మనకి. అందువల్ల ఇది మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ, మన వాస్తుశాస్త్రాలు మూఢనమ్మకాలకు సంబంధించింది కాదు. ఒక ప్రకృతి ధర్మాన్ని మనము అర్థం చేసుకొని ఆ యొక్క ప్రకృతి ధర్మాన్ని 4 గోడల మధ్య ఒక ఆర్డర్ని ప్రవేశపెడుతున్నాం అన్నమాట. మరి యొక్క కాన్సెప్ట్స్తో మళ్ళా మనం కలుసుకుందాం.